బ్యాక్ టు టీ న్యూస్. మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ కు మంచిర్యాల సిపిఐ షాక్ ఇచ్చింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిపిఐ క్యాతనపల్లి మున్సిపాలిటీ విషయంలో బీఆర్ఎస్ వ్యూహం లభించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సిపిఐ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సమావేశమై చర్చలు జరిపారు. బాల్కా సుమన్ ఇన్ఫాక్ట్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ 8 నుండి 10 సీట్లలో పోటీ చేస్తుందన్నారు సుమన్. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇటు బీఆర్ఎస్ సిపిఐ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి సంస్థ ఉనికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. అయితే సింగరేణి సంస్థలో కాంగ్రెస్ రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమిని గెలిపించాలని కూడా పిలుపునిచ్చారు సీతారామయ్య. ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి భావసారూప్యత కలిగినటువంటి అనేక అంశాల్లో కలిసిమెలిసి పరస్పరం ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మనం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పి ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. కేవలం మున్సిపల్ ఎన్నికలనే కాదు, భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణిలో కార్మికుల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేయాలని చెప్పి నేను కూడా వారిని కోరినాను. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగడం లేదు, పనులు రావడం లేదు. ముఖ్యంగా సింగరేణిలో కూడా కార్మిక జరుగుతుంది. ఇక్కడ చాలా సింగరేణిలో రకరకాల స్కామ్లు బయటపడుతున్నటువంటి తరుణంలో స్కామ్లే తప్ప స్కీములకు అవకాశం లేనటువంటి ప్రాంతంగా సింగరేణి మన ప్రాంతం తయారైపోయినటువంటి తరుణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భావసారూప్యత కలిగినటువంటి లౌకిక వాద శక్తులుగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచన విధానంతో ప్రజల కోసం కానీ సింగరేణి కార్మికుల కోసం కానీ ముందుకు పోతున్నటువంటి మనం కలిసి పనిచేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి పనులు ప్రాంతంలో జరిగింది. 2 ఏళ్ళుగా ఇక్కడ చాలా పనులు అవుతుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చి మహిళలకు ఇస్తామన్న 2500 లేవు, పెద్ద మనుషులకు ఇస్తామన్న పెన్షన్ 4000 లేవు, సింగరేణి కార్మికుల లాభాల్లో వాటాలో కూడా కోత. సింగరేణితో ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సింగరేణి పైసలు 10 కోట్లు తీసుకొని పోయి మెస్సీతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. బొగ్గు స్కాము సింగరేణిలో, నైని కోల్ బ్లాక్ టెండర్లలో అవకతవకలు, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు సింగరేణిలో కొనసాగుతున్న తరుణంలో సింగరేణి పరిరక్షణ కూడా ఒక ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మేము కానీ మా బొగ్గు కార్మిక సంఘం కానీ ముందుకు సాగుతాం. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాటాల్లో ముందు వరుసలో ఉండేటటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. మమేకమై ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ప్రజల కోసం 2 ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నటువంటి మేము కానీ ఖచ్చితంగా కలిసి కట్టుగా మళ్ళీ క్యాతనపల్లి మున్సిపాలిటీ సర్వతోముఖాభివృద్ధికై ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీ పైన ప్రజల ఆశీర్వాదంతో జాయింట్గా మా 2 జెండాలు ఎగిరేస్తాం.